నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం రాజకీయ ప్రకల్పాలు రేపుతోంది. అక్రమంగా మైనింగ్ జరుగుతోన్న ప్రాంతంలో 3 రోజులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. అధికారులు మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి చర్యలు తీసుకునే వరకు తాను దీక్షను ఆపనని చెబుతున్నారు. 4 ఏళ్లలో 8,000 కోట్ల అక్రమ రవాణా జరిగిందని చెబుతోన్న సోమిరెడ్డితో మా నెల్లూరు కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. దేశంలోనే నెంబర్ 1 క్వాలిటీతో దొరికే తెల్ల బంగారం అదే వైట్ క్వార్ట్జ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా దొరుకుతుంది. అయితే దీన్ని అక్రమంగా తరలించేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గడిచిన 3 రోజులుగా పొదలకూరు మండలంలోని తాటిపత్రి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి మైన్స్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఏదైతే వాహనాలు ఇక్కడ ఉన్నటువంటి వాటిని సీజ్ చేసే వరకు, అదేవిధంగా మైనింగ్ దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదలనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏంటి? 3 రోజులుగా కూడా ఈ సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఇప్పటివరకు అధికార యంత్రాంగం ఏమన్నా కదిలిందా లేదా? ఏ విధంగా ఉంది? అసలు వాళ్ళకి చలనమే లేదు. అధికార యంత్రాంగం ఒకటి ఉంది. ప్రజల డబ్బులు జీతాలు తీసుకొని ఉండరు, ప్రజల ఆస్తులు కాపాడాలనే ఆలోచన మాకు కనపడటంలో ఇంత బరితెగింపు గతంలో నేను ఎప్పుడు చూడలే. 40 years నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఇంత దురదృష్టకరమైన పరిస్థితులు ఎప్పుడు ఫేస్ చేయలే. ఎవరు రాలే. చూస్తాం ఏమవుద్దో చూస్తాం. అంటే ఏంది ఇక్కడ ఉండేటటువంటి మైన్స్కి అంత డిమాండ్ ఉందంటారు సార్? అది ఇప్పుడు అంతకుముందు మైకా మైన్లు, ఇప్పుడు ఇది కూడా రుస్తుం మైకా మైన్. దీంట్లో మైకా వాళ్ళు తీసుకొని క్వార్ట్జ్కి రేట్ తక్కువ కాబట్టి 4,000కి టన్ అట్టు అమ్ముకునేది, 4,000 5,000. సో అది వర్కౌట్ కాదు కాబట్టి ఆపేసుకొని ఉన్నారు. ఇప్పుడు 6 months నుంచి చైనా మార్కెట్ వచ్చేసేసింది. అది 25,000 నుంచి 60,000 70,000కి వెళ్ళిపోయింది. మైకా మిక్స్డ్ క్వార్ట్జ్ అయితే 65,000 70,000. ఇక్కడ ఇది మైకా మిక్స్డ్ క్వార్ట్జ్. ఇది ఈ పొదలకూరు మండలం, వరదాపురం గ్రామం పక్కన మంత్రి గారి గ్రామానికి కూతవేటు దూరంలో ఉండేది కాకాని గోవర్ధన్ పక్కన. అందుకే ఆయన దోచుకునేదానికి ఆయనకు హక్కులు ఇచ్చారు. నుంచి కూడా కొన్ని పేలుడు పదార్థాలను గుర్తించారని తెలుస్తుంది. వాటి వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఇది అసలు దురదృష్టం ఏంటంటే మైనింగ్ లీజ్ లేదు, పర్మిట్ లేదు, రాయల్టీ కట్టరు, రెడ్ రెంట్ లేదు, అసలు వాళ్ళకి సంబంధం లేదు. భూములు వచ్చి ప్రభుత్వ భూములు. మైనింగ్ లీజ్ రెన్యువల్ చేయాల్సిన చట్ట ప్రకారం రుస్తుం అయిన వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళని బయటకు నెట్టేసేస్తున్నారు. ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ స్టార్ట్ చేశారు. రోజుకి 2,000 టన్నులు ఎత్తేస్తున్నారు. దానికి బ్లాస్టింగ్ మెటీరియల్ వాడుతున్నారు. ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ అసలు మైనింగే ఇల్లీగల్, దానికి తగ్గట్టు ఓపెన్ బ్లాస్టింగ్. ఇక్కడ గిరిజనులందరూ మా ఇళ్ళన్నీ కదిలిపోయినాయి అని ఆడ మగ పిల్లలందరూ వచ్చి భయపడిపోయి వాళ్ళు షివరింగ్తో వచ్చినారు. అక్కడ పోయి చూస్తే డిటనేటర్స్, జెలిటిన్ స్టిక్స్, కనెక్టెడ్ ఈడీ వైర్స్ మొత్తము బోర్లు వేసి ఓపెన్ బ్లాస్ట్ చేస్తున్నారు. కంట్రోల్ బ్లాస్ట్ కాదు. ఆ మెటీరియల్ అంతా చూసాము. ఆయన ద డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్స్ వైజాగ్, ఆయనకి మెయిల్ పెట్టి ఆయన మ్యాప్లన్నీ క్లియర్గా పెట్టా, GPS మ్యాప్స్ పెట్టా. కానీ అదేమంటే భారతమ్మ పేరు చెప్తున్నారు. లోటస్ పాండ్కి డబ్బులు పంపించాలా 1వ తేదీ, మీరు ఎవరు వచ్చేదానికి. అధికారులు కూడా మాకు అదే కనపడుతుంది క్లియర్గా. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీ కాబట్టి ఒక్క ఆఫీసర్, ఒక మైనింగ్, ఒక రెవెన్యూ, ఒక పోలీస్ ఎవడూ బయట రాని పరిస్థితి వస్తే, ఇంత ఎవిడెన్స్ మేము క్రియేట్ చేస్తే రాకపోతే 100% బాసు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో జరుగుతుందనేది అర్థమవుతుంది. ఇది మొత్తం మీద తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మంత్రుల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ అంతా కూడా జరుగుతుంది. దాదాపు ఇప్పటికే సిలికాలో 5,000 కోట్ల వరకు, ఇటు వైట్ క్వార్జ్లో దాదాపు 3,000 కోట్లు 6 నెలల్లోనే ఇటు అక్రమంగా కూడా దోపిడీ జరిగిందని చెప్పి మాజీ మంత్రి సోమిరెడ్డి చెప్తున్నారు. మరోవైపు ఈ హిటాచీలను అదేవిధంగా సీజ్ చేయడంతో పాటు ఈ మైన్స్కి అధికారులు వచ్చే వరకు కూడా సత్యాగ్రహ దీక్ష కొనసాగిస్తాం, ఖచ్చితంగా అక్రమ మైన్స్ మీద రాబోయే రోజుల్లో పక్కా ప్రణాళిక కూడా ఉంటుందని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, BRK న్యూస్, నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం నుంచి.